శాంతి. ఓం శాంతి. ఏకాంతం ఒక అనుభవం. మధ్య మధ్యలో ఒక క్షణం, 2 క్షణాలు తీసుకుని అనుభవం చేయొచ్చు. ఏకాంత ప్రియ ఆత్మలకి ఈ విధంగా శక్తిశాలి అయిపోతారు. ఎవరైతే వారి సూక్ష్మ శక్తులు మన బుద్ధిని ఏ సమయంలో కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే ఏకాగ్రత చేసుకోగలుగుతారు. అది బయట బాహ్యమైన పరిస్థితి అలజడతోటి ఉన్నా, హల్చల్ తోటి ఉన్నా, కానీ ఏకాంత ప్రియులైన ఆత్మలకి ఒకే ఒక దానికి అంతానికి క్షణంలో ఏకాగ్రత అయిపోతారు. ఎలా అయితే బయట అలలవి ఎంతటి శబ్దాలు, ఎంతటి అలజడ ఉంటుంది. కానీ సాగరం ఒక అలలు ఎంత శబ్దంని, ఎంత అలలు తోటి అలజడతోటి ఉంటుంది. కానీ సాగరం ఒక అంతం ఎలాంటి అలజడ ఉండదు, కదలిక ఉండదు. ఎప్పుడైతే బాబా ఒక అంతం దాకా వెళ్ళగలిగితే జ్ఞాన సాగరుల అంతం దాకా, చివరి దాకా వెళ్ళగలుగుతారు. అందుకని హల్చల్ అలజడి సమాప్తమయ్యి ఏకాగ్రత వాసులు అవుతారు. సూక్ష్మ సేవ అంటే ఏంటో విన్నారా? శుభ భావన, శుభ కామన ఉన్న శబ్దాలు, పదాలు అందరూ అంటూ ఉంటారు. కానీ దీని యొక్క మహత్వాన్ని తెలుసుకుని ప్రత్యక్ష రూపంలో వచ్చినప్పుడు అన్ని ఆత్మలకు ప్రత్యక్ష ఫలాన్ని ఒక అనుభూతి అవ్వడానికి నిమిత్తులుగా అవ్వండి.
అర్థం చేసుకున్నారు కదా అందరూ? అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారు. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. Is everyone okay? Well, అందరు బాగున్నారా? yes. అవునా? మంచిది. Yesterday, Baba said in the message that we are బాబా సందేశంలో నిన్న అన్నారు సంతృప్తి if you all are మీరు జువెల్స్ ఆఫ్ సంతృప్తి, జువెల్స్ ఆఫ్ కంటెంట్మెంట్ మీరు ఉన్నారా కదా? మీరందరూ సంతృప్తి రత్నాల చేతులు ఎత్తారా? very good. మంచిది. Also yesterday it was a beautiful scene, no? నిన్న చాలా అద్భుతమైన సీన్ కూడా ఉండింది. నేను మీకు అందరికి చెప్పినట్టు అదేంటి పూర్వీకులు బాబా మా అమ్మ వాళ్ళందరూ ఒక సగం సర్కిల్ సెమీ సర్కిల్ లో కూర్చొని ఉండరు. మనం ఎప్పుడు వినేవాళ్ళము. బాబా కూడా అన్నారు సిగ్నల్ ఉంటుంది అని. సో సిగ్నల్ లేకుండా పాస్ అవుతే అది పాస్ విత్ ఆనర్ అవుతుంది. ఇది కోట్, ఇది ఒక అందరి నుంచి దృష్టి తీసుకుని అందరి నుంచి కోర్టు నుంచి దృష్టి తీసుకుని అది పాస్ విత్ ఆనర్. ఇవాళ కూడా బాబా చెప్పారు మీరు పాస్ విత్ ఆనర్ అవ్వాలి అని చెప్పన్నారు. అంటే గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి అని. బాబా మనందరినీ హోలియస్ట్ కింద హోలియస్ట్ అని అంటారు. బాబా ఎందుకు మనల్ని హోలియస్ట్ అని ఎందుకు అంటారు అంటే అత్యంత పవిత్రమైన వారు అని. ఎందుకంటే మనం వికారాల నుంచి మరేంటి ఫ్రీ ఉండి, అలాగే ఎలాంటి సూక్ష్మంగా ఎలాంటి అహింసకులు కాకుండా ఉండడం. మీరు దాన్ని ఊహించగలుగుతారా? ఎన్ని వికారాలు ఉన్నాయో. ఒక్క ఇదే కాదు, ఓ పెద్ద మా కుటుంబం ఉంది, ఒక క్లాన్ లాంటిది ఉంది. కానీ మనం బాబాకి చెందినప్పుడు ఒక అర్థం ఏర్పడినప్పుడు నేను ఒక ఆత్మని, నా ఒక ఒరిజినల్ గుణాలు ఏమిటి, ఒక దైవ రూపంలో యాత్ర మొదలు పెట్టుకున్నాము అని చెప్పారంటే అది ఒక పెద్ద పరివర్తన అవుతుంది. ఒక పెద్ద పరివర్తన. చాలా చాలా అదేంటి విషయాలు మనం అవి మనలో అని చెప్పిన ఆలోచించినప్పుడు మనలో అదేంటి అవన్నీ మనం మర్చిపోయాం. పవిత్రతని చాలా ఒక సహజ రూపంలో ధారణ చేశాము. ఇంకా సూక్ష్మంగా ఇంకొన్ని అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బాబా మనల్ని శాంతపూర్వంగా ఆ సంతోష రూపంలో ఉండాలని కోరుతున్నారు. దానికి బాబా చెప్పారు అది మర్యాద పురుషోత్తముల కింద అవ్వాలంటే చాలా చాలా పెద్ద డిగ్రీ లాంటిది. మన ఆత్మ పవిత్రంగా అవ్వడమే కాకుండా శారీరకంగా కూడా మనము పవిత్రతని అనుసరించి అప్పుడు స్వభావం కూడా సహజంగా పవిత్రత అయి సతో ప్రధానం అవుతుంది. అందుకని మనల్ని మనము శాంతిగా సంతోషంగా మనం నిండుగా ఉండాలి.
So that is why Baba mentions that అందుకని there are బాబా certain చెప్తారు particular weaknesses, కొన్ని బలహీనతలు ఉన్నాయి, some which are like defects, right? కొన్ని తక్కువ. Mama used to give us example that if బాబా you take మమ్మ మనకి ఉదాహరణ even if you get లోపాలు ఉండడం. బాబా always మమ్మ feel కొన్నిసార్లు that ఉదాహరణ you are strong. ఉదాహరణ ఇస్తారు. మీరు ఎంత బాగున్నా కూడా మన శరీరం If we call it immune ఉండదు, system of the body, బాగుండదు. but there is a డాక్టర్స్ system of అంటారు the soul too. ఇమ్యూన్ Nobody సిస్టమ్ knows. అదేంటి శరీరానికి ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పి డాక్టర్లు అదేంటి చెప్తారు, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిందని. అలానే మా అమ్మ అంటారు అదేంటి ఆత్మలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అని. బాబాయ్ వాళ్ళ వరదానంలో చెప్పారు మీరు ఒక So the డెలికేట్ గా point is, కోమలంగా ఉండకూడదని. you won't manage if you are delicate. You have to be strong. మీరు కోమలంగా ఉంటే మీకు సరిపోదు. వాడు బాబా వరదానం చెప్పారు. ఇది ముని కూడా చెప్పారు, కోమలంగా కూడా సరిపోదు, శక్తిపరంగా ఉండాలి అని. బాబా చెప్పారు మనం మీరు వింతలు చేయాలి అని చెప్పి, వండర్స్ చేయాలి. ఎలాంటి వండర్స్ అంటే ఎలా చేయాలి? And then Baba is encouraging us that every బాబా మన అందరినీ ప్రోత్సహిస్తున్నారు. go in 2 solitude. క్షణాలు దొరికిన ఒక ఏకాంతం దొరికితే Because for our strength, inner strength, మన అంతర్గతమైన శక్తి కోసము శక్తులు కావాలి. ముఖ్యమైనది శక్తులు కావాలంటే ముఖ్యమైనది ఆ ఏకాంతంలోకి వెళ్ళడము. ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు బాబాతోటి ఉంటారు, మీ యొక్క సహజ రూపంలో స్వభావంలో ఉంటారు. ఆ శక్తి ఆత్మ యొక్క శక్తిని పెరుగుతూ ఉంటుంది. you have to see in 24 hours, right? 24 గంటలలో మీరు చూడాల్సింది. Baba uses the word civil eyes and criminal eyes, right? బాబా చెప్తా బాబా అంటారు సివిల్ ఐస్ అని అంటే Because of desires, could be because of greed, could be సివిల్ because ఐస్ of attachment, ego, right? ఎలాంటి అవగుణాలకి చెందిన కళ్ళు, every physical organ. మన ప్రతి ఒక్క శరీరానికి చెందిన ఆర్గన్ దాంట్లో ఒక అహింస అవయవం చూసుకుంటూ ఉంటే, ఆర్గన్ ని చూసుకుంటూ ఉంటే దాంట్లో ఎలాంటి అవగుణాలు ఉన్నాయి. ఎవరితోటైనా అందంగా లేకపోయినప్పుడు, లేదా ఒక కఠోరమైన చూపు ఉంటే వాళ్ళకేసి చూడరు కదా. బాబా మనకి ఈ ఒక సాధన ఇచ్చారు, ఓం శాంతి అన్నప్పుడు దృష్టి తీసుకోండి అని, ఒకరితో ఒకరి దృష్టి పంచుకోండి అని. ఎందుకంటే అదే నిజమైన ఓం శాంతి. లేకపోతే ఓం శాంతి అని అంటే అది సరైన ఓం శాంతి, సత్యమైన ఓం శాంతి కాదు, ఒకళ్ళనొకళ్ళు చూడకపోతే. అలాగే మన నోటితో పాటు నోటి కూడా విష్ణు రూపంలో విష్ణువులో చేతికి ఒక శంఖం చూపించారు. అది పవిత్రమైన పదాలు. ఎలాంటి పదాలు అంటే అది అవేకన ఆత్మని మేలుకొల్పే పదాలు మాట్లాడాలి. ఎందుకంటే మనము భగవంతుని జ్ఞానం మాట్లాడాల్సి వస్తుంది. మరి ఎలాగైతే అందరూ సందేశాలు పొందగలుగుతారు? నా ఒక ముఖం ఒక శంఖము, బాబా ఒక జ్ఞానమే మాట్లాడకపోతే, మనం ప్రతి ఒక్క అవయవాన్ని చూసుకుంటూ, శరీరంలోని ప్రతి అవయవాలని చూస్తూ, నేను పూర్తిగా అహింసకులు అయ్యానా, ఎలాంటి కఠోరం లేకుండా, ఒక అట్రాక్షన్ లేకుండా, కోరికలు లేకుండా. నాకు స్మృతి ఉంది, అందరూ మనము బాధ తీసుకుంటాము, మనము కావాల్సి ఇంకొకరికి బాధ ఇవ్వలేకపోవచ్చు. ఎవరు బాధ ఇవ్వాలని ఉండదు వాళ్ళకి, కానీ అది అయిపోతుంది. కొన్ని సంవత్సరాల కిందట నేను చెప్పాను,
నేను ఒక మంచి మనిషిని అయితే కనుక అన్ని మంచిగా నేను మంచి మనిషిని అయితే నేను ఎందుకు బాధ తీసుకుంటున్నాను అని చెప్పి if something has happened, right? ఏదైనా అవుతే కనుక And it really caused sorrow. అది బాధ కలిగిస్తుంది. So again that thought comes, again that thought అప్పుడు comes. మళ్ళీ అదే ఆలోచన వస్తూ ఉంటుంది. 10 సార్లు పాటు 20 సార్లు పాటు వస్తూనే ఉంటుంది ఆ ఆలోచన. So someone caused sorrow one time. ఎవరైనా ఒకసారి ఎప్పుడైనా బాధ కలిగించినప్పుడు నేను 20 సార్లు అదే మరి తిప్పి దాని గురించి దాని యొక్క భావనలో ఆలోచనలు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు 20 సార్లు పాటు అదే గాయం ఒకళ్ళు ఇచ్చిన ఒక గాయాన్ని 20 సార్లు గాయం నేనే చేసుకుంటాను. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ చూసినప్పుడు నేను ఎలా చూస్తాను అంటే నాకు గుర్తు ఉండకుండా ఉండేటట్లా స్మృతిలో ఉండకూడదు అన్నట్టుగా చూస్తాను. నేను ఏమైనా యాక్సిడెంట్ చూసినా చూసానంటే చాలా బాధేస్తుంది, చాలా దయాభావన వస్తుంది. సో మనసుని మళ్ళీ దాని గురించి ఆలోచించడం, ఆ పరిస్థితిని గురించి ఆలోచించడము, బాధ కలిగించిన పరిస్థితిని ఆలోచించడము చేయకుండా మనసుని నేను ఇప్పుడు ఎవరికైనా నేను బాధ ఇవ్వకపోవచ్చు కానీ నేను తీసుకుని బట్ నా దగ్గర ఉంచుకుని ఇది కూడా అహింస సొంతాన్ని మీద చేసుకునే అహింస. కొన్నిసార్లు చాలా కొన్ని ఏళ్ల పాటు మీరు గుర్తుంచుకుంటారు. కొంతమంది పదాలు మంది ఎంత మా బాధ ఇచ్చింది, కొంతమంది ఆ కర్మలు ఎలా బాధ ఇచ్చాయి అని చెప్పి గుర్తు చేసుకుని ఉంటారు కొన్ని ఏళ్ల పాటు. నేను కనుక డబుల్ అహింసకుల కింద ఉండాలి అని అంటే నేను స్మృతి చేసుకోవాల్సింది నా సొంతానికి ఎప్పుడు అహింస చేసుకోకూడదు. ఎంత అహింసకులు అవుతే మీరు సొంతానికి చాలా మధురంగా చాలా శాంతంగా ఉంటారు. మీరు బాబా చూసినప్పుడు మీకు మీ యొక్క చాలా గౌరవపూర్వకంగా ఉంటుంది మీ యొక్క పురుషార్థం మీద. సో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఇంకా శ్రద్ధ వహించండి. అంతర్గతంగా ఆంతరంగికంగా నేను మళ్ళీ దీని గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి అనుకుంటాను. నేను దీని గురించి మళ్ళీ ఆలోచించను. నేను ఏం చూశాను దాని గురించి అసలు నేను ఆలోచించకూడదు. లేదా నేను ఆలోచించి అది ఒక సంస్కారం కింద మారిపోతుంది. అప్పుడు మళ్ళీ బయటికి ఉద్భవిస్తుంది అది. ప్రత్యేకంగా ఒకసారి సో వాళ్ళ అనారోగ్యంగా ఉన్నారు. ఈ ఆత్మ ప్రతిదీ స్మృతికి తెచ్చుకుంటున్నారు. ఏది అవ్వట్లేదు, ఏదేదైందో, ఏది సమాప్తి ఏంటి అంతం ఏంటన్నది అదే మొదలు అని బాబా అన్నారు. ఆలోచనల్లో మళ్ళీ తీసుకురాకుండా ఏకాంతం చాలా ముఖ్యమైనది. పురుషార్థం ముఖ్యము. సో మీరు చూడండి, ఏది పట్టుకుని ఉండడం కానీ ఏదైనా లైక్ అనారోగ్యం ఎలాగ శరీరానికి అనారోగ్యం ఎలాగో అలాగే అదేంటి ఆత్మకు కూడా మనసు బుద్ధి దాంట్లో శక్తి ఉండాలి, ఆ శాంతి నిశ్శబ్దం ఉండాలి, శాంతి ఉండాలి సొంతానికి అలాగే ప్రపంచానికి సేవ చేయడానికి. సో దీని గురించి ఆలోచించండి, ప్రతిబింబించండి మీ ఆచరణాత్మక జీవితంలో ఈ టైటిల్ డబల్ అహింసకుల కింద ఉండడానికి. ఓం శాంతి శాంతి. ఈ యొక్క టైటిల్ డబుల్ అహింసకుల కింద ఉండడము ఇది నాకు చాలా నచ్చిన టైటిల్, ప్రియమైన టైటిల్. మనం ఎప్పుడు దైవం దాని గురించి తోటి దైవ రూపాల మీద అది వాళ్ళ గుణాలకి కింద పొగడతలు చేస్తాం, కానీ మనం అంతా దేవతల కింద అవుతున్నాం. అవునప్పుడు అప్పుడు చాలా డబుల్ అహింసకల్ కింద అవ్వడం అన్నది ఇది చాలా అద్భుతమైన ఎక్సర్సైజ్.
మోయినిది ఇది పంచుకున్నట్టు మీ సూక్ష్మంగా మన ప్రత్యేకంగా ఆలోచనలు, ఇవి సృష్టించుకున్న ఈ ఆలోచనలు, ఆ డాట్స్ చిన్న బాణాలు కింద, అది ఇది చాలా ఆకర్షణీయంగా నేను ఇలాంటి ఒక చిన్న ఇది ఇలాగా ఇది చాలా అద్భుతమైన ప్రయత్నం, పురుషార్థము, ఇలాంటి బాణాలు మదేంటి వదలకుండా అలానే ప్రత్యేకంగా హృదయం మీద, కానీ మనం నిండుగా ఉంటూ అప్పుడు భవిష్యత్తుని మంచిగా సృష్టించగలుగుతాము. ఆ ఒక మదేంటి హృదయం తోటి దీంతో ఆ భవిష్యత్తులో మదేంటి జీవించగలిగే మా హృదయం, నాకు ఈ కనెక్షన్ చాలా నచ్చింది. ఈ ఏకాంతంలో నేను ఇది చాలా అద్భుతమైన భావన, ఫీలింగ్. ఇది నాకు ఒక కంపెనీ, కంపెనీ ఒక ట్రూత్ సత్యం ఉంటుంది. ఈ యొక్క ఏకాంతంలో బాబా అని ఉంటారు, అండ్ నా సత్యం. అది ఆలోచన కాదు, అది జస్ట్ ఒక భావన, అది ఆ ఫీలింగ్స్, అది ఆ సత్య రూపంలో ఉండడము ఎంతో అందమైనది, ఎంత గౌరవనీయంగా ఒక రాజస్వీయ రూపంలో. సో నేను చెక్ చేసుకుంటూ ఇంకే కంపెనీ లేకుండా అలాగా చిన్న బాణాలు వదలకుండా ఒక్క బాబానే ఉంటూ, నా బాబా నా హృదయాన్ని హీల్ చేస్తూ, అప్పుడు నాకు నా మీద ఒక కాన్ఫిడెన్స్, నేను ఆ దైవ స్వరూపాన్ని అవుతున్నాను అని చెప్పి. హింస అన్నది సమాప్తం చేసుకోగలుగుతాం. దాంట్లో ఎంతో ఆనందం, అది సమాప్తం అయినప్పుడు ఎంతో ఆనందంతో నిండిపోతాము. ఇప్పుడు మనం హోంవర్క్ చేసి చూద్దాము. సరైన శ్రద్ధ వహిస్తూ సో రేపటి హోంవర్క్ కోసం దైవ సంస్కారం, దైవ సంసారం. రేపటి కోసము డబుల్ అహింసకులు. డబుల్ అహింసకులు అంటే అర్థం పుణ్యాత్మ, మహానాత్మ. వీరి నుండి ఏ విధమైన పాపము జరగదు. ఆత్మ యొక్క సర్వశ్రేష్టమైన స్థితిని ఎంతవరకు ధారణ చేశారని మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి. అటువంటి సర్వశ్రేష్టమైన ఆత్మలను తండ్రి బాబా మహిమ చేస్తారు. సర్వశ్రేష్టమైన ఆత్మలను తండ్రి కూడా మహిమ చేస్తారు. ఓం శాంతి. Doubly non-violent. డబల్ అహింసకులు. Doubly non-violent means డబల్ అహింసకులు అంటే అర్థం పుణ్యాత్మ, మహానాత్మ. వీరి నుండి ఏ విధమైన పాపము జరగదు. So check yourself in this way. To what extent you ఆత్మ యొక్క సర్వశ్రేష్టమైన స్థితిని ఎంత వరకు ధారణ చేశారని మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి.
The Father sings praise of such. సర్వశ్రేష్టమైన ఆత్మలను తండ్రి కూడా మహిమ చేస్తారు. डबल अहिंसक. డబల్ అహింసకులు. डबल अहिंसक अर्थात డబల్ అహింసకులు అంటే అర్థము పుణ్యాత్మ, మహానాత్మ, जिससे कोई प्रकार का వీరి నుండి ఏ విధమైన పాపము జరగదు. ऐसे अपने को चेक करो कि आत्मा की ఆత్మ యొక్క సర్వశ్రేష్టమైన స్థితిని ఎంత వరకు ధారణ చేశారని మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి. ऐसे सर्वश्रेष्ठ आत्माओं का అటువంటి సర్వశ్రేష్టమైన ఆత్మలను भी गायन कर తండ్రి కూడా మహిమ చేస్తారు. Om Shanti. ఓం శాంతి. మోహిని దీది ద జీవన జ్యోతి ఆధ్యాత్మిక కథలు అది ప్రేరేపించి వెలుగు మీద ప్రకాశించే ఆధ్యాత్మిక కథలు. డియర్ సిస్టర్ వాడి స్వాగతం. Thank you, Bhumi. Good evening. థ్యాంక్ యూ, ధన్యవాదాలు భూమి బెన్. On this బ్రదర్ దే స్వాగతం. evening to the warmth of Peace Village. So, Dev, you have a story for us, which might even be to do with Peace Village, right? Yes. Om Shanti. ఈ పీస్ విలేజ్ లో స్వాగతం. ఈ వాతావరణానికి స్వాగతం. మీకు వినిపిస్తుందా సరిగ్గా? So since we're in Peace Village, మనమంతా పీస్ విలేజ్ ఉన్నప్పుడు కథ అదేంటి ఎన్నుకున్నదేంటి in Peace Ka- Village. ఇన్సిడెంట్స్ మా పీస్ విలేజ్ లో అయ్యే పరిస్థితులు అనుభవాలు పంచుకుంటున్నాము. Peace at చాలా Peace ఏళ్ళ క్రిందట Village. Usually విఐపి రిట్రీట్ ఉండింది. is supported by Seva మామూలుగా so that the retreat can సేవాదారులు ఆ రిట్రీట్ ని సహయోగం చేస్తారు. అప్పుడు అందరికీ మంచి అనుభవం ఉండేటట్లుగా we had relatively less కానీ ఆ Sevadaris
ఆ వీకెండ్ లో ఆ శని ఆదివారాల్లో చాలా తక్కువ సహయోగులు తక్కువ ఉన్నారు. అదే అలానే వంట దాంట్లో So the only డిష్ వాషర్ పాడైపోయింది. myself సో and ఒక రెండే ఇద్దరు బ్రదర్స్, నేను were ఇంకొకళ్ళు ఎవరు assigned వాళ్ళు for dishwashing and pot washing. గిన్నెలు తోమడానికి The మాదేంటి most వాటికి అసైన్ చేసిన necessary ఇద్దరు we మాదేంటి had బ్రదర్ సోదరులు ఉన్నారు. dishes and more dishes to wash. సో We చాలా proceeded చాలా to గిన్నెలు wash after breakfast for ఉన్నాయి. more than 2 hours. మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ తర్వాత 2 గంటల సేపు మాదేంటి సేపు చేసాం. అదే పని లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత. సో రోజంతా మేము అదే సేవ చేస్తూ ఉన్నాము. దాని మరుసటి ఉదయం నాడు దీది అవ్యక్త మురళి చదువుతూ ఉన్నారు. ఆ మురళిలో బాబా అంటున్నారు, ఎవరు అదేంటి పూజకి భాగ్యులు అవుతారు, పూజింపులు అవుతారు. ఎవరు పూజింపుల కింద పడిన వాళ్ళు వరదాన స్వరూపుల కింద అవుతారు. సో దీది ఆపి ప్రశ్న అడిగారు, ఎవరు ఇక్కడ వరదానాల్ని పోగు చేసుకుంటారు ఇక్కడ అని. ఒక నిమిషానికి చాలా క్లాస్ లో నిశ్శబ్దం ఉంటుంది. దాని తర్వాత దీది ఇద్దరిని చూసి ఈ యొక్క ఇద్దరు బ్రదర్స్ వీళ్ళకి చాలా బ్లెస్సింగ్స్ వరదానాలు వస్తాయి. వాళ్ళు రోజంతా పాటు మదేంటి గిన్నెలు తోముతూ, కానీ వాళ్ళలో ఎక్కడా ఒక శ్రమ కనిపించట్లేదు కూడాను. నేను కొంచెమే వరదానం దొరుకుతుంది, కానీ మీరు నాకంటే ఎక్కువ వరదానాలు సంపాదించుకోగలుగుతారు అని చెప్పన్నారు. ఈ విలువలు, ఈ కథలో విలువలు అదేంటి చూస్తే అబ్జర్వ్ చూసి దాన్ని అబ్జర్వ్ గమనించి అప్రిషియేట్ చేయండి. అనుభవం మోని దీదిని పిలిచే ముందు ఈ యొక్క వరదానము సిస్టర్ మోహిని ఇచ్చిన వరదానం, దాని అనుభవం మీకేంటి అని. ఈ కథ నేను రాశాను, అందుకని నన్ను సిస్టర్ వాడి నన్ను అడుగుతున్నారు. భావన, ఈ అనుభవం ఏమిటంటే, ఇది నాకు సత్యము. నేను అనుకోలేదు, ఊహించలేదు మిమ్మల్ని ఇలా చూస్తారు అని చెప్పి. మేము మా పని చేసుకుంటూ మాకు ఇచ్చిన పనిని మేము చేస్తూ ఉన్నాము, కానీ ఊహించలేదు. కానీ మేము ఎప్పుడైతే విన్నప్పుడు భావన ఏంటి, ఇది చాలా ఎంత అందమైన విషయం. అదేంటి మాట, అదేంటి మన పెద్దల దగ్గర నుంచి వినడానికి ఇది సత్యం అవుతుంది. సో ఎప్పుడు గమనించి అభినందించి మెచ్చుకోవడం, అది అనుభవం. మీకు ఇది గుర్తుందా? ఈ యొక్క అనుభవం మీకు గుర్తుందా? నేను మోహిని దీదిని అడుగుతున్నారు. నాకు గుర్తులేదు, నేను చెప్పగలుగుతాను, కానీ ఇది ఆ పనియేనా అదేంటి వరదానాన్ని అదేంటి ఆకర్షించింది, లేదా మీరు చూసినది? సో ఆ పని చేస్తున్న దాంట్లోనే ఆటోమేటిక్ గా వరదానాలు ఉంటాయి కదా. ఇది లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం మన అవసరం. సో ఎవరైనా గమనించి వాళ్ళు అభినందించినప్పుడు నేను డిపెండ్ అవుతానేమో. బ్రహ్మ బాబా కర్మయోగ చేసిన అందరితో కలిసి కర్మయోగ చేసినది చూసుంటారు. ఏ కర్మయోగ అయినా కూడా ఒకటి చాలా కష్టమైన పని ఏమిటి అని అంటే, చపాతీల్ని చేయడము. సో మనం పాపడ్ అని చెప్పేసి పాపడం చేయడం, అదేంటి దాన్ని ఒత్తడం చాలా అదేంటి కష్టం. కానీ బ్రహ్మ బాబా వాళ్ళతో కూర్చుని
అలానే మనం దాదీస్ ని చూసాము. ఒకసారి అయింది కొంతమంది మా బ్రదర్స్ ఉన్నారు, చాలా లేట్ గా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు నేను ఈ కథ విన్నాను. ఆ సిస్టర్ చెప్పాను, దాది జానకి ఉండుంటే మన కోసం చూసి సో కంటైనర్ ఒక టోలీస్ తో తీసుకుని వచ్చి ఉండేవారు. అప్పుడు ఒక మంచి ఎంత మంచి భావన అది ఇక్కడ అవ్వద్దు అని చెప్పి. తన అతిథి ఒక గెస్ట్ ఒక అతిథి ఉండేవారు. సో తనకి మాదేంటి ఆ డిషెస్ ఏంటి అంటే గిన్నెలు తోమడానికి డ్యూటీ ఇచ్చారు. 1, 2, 3 అది ఆగలేదు. ఎవరు అక్కడికి వెళ్ళలేదు. అదేంటి So what I'm మీరు saying వెళ్ళండి that భోజనానికి వెళ్ళండి అని చెప్పి కూడా beauty ఎవరు actually చెప్పలేకపోయారు, వదలలేదు. అది మన కర్తవ్యం ఇది. నేను అలా నడుస్తూ ఏంటి కిచెన్ లోకి వెళ్ళడం అని కాదు, కానీ ఎవరు ఏం చేస్తున్నా కూడా అది ఎక్కువగా కాకుండా అతిగా కాకుండా అది అతిథుల్ని అడిగినా కూడా తర్వాత కొన్ని సంవత్సరాలు 6 నెలల తర్వాత kitchen to do karma yoga. అతిథులు అదేంటి కర్మయోగ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు వాళ్ళు వెళ్ళి గిన్నెలు కడగడం మొదలు పెట్టారు. Because they had been sitting and So, eating whole day, they were వాళ్ళకు రోజంతా కూర్చుని తినడము అదేంటి అంత అతిథి మర్యాదలు చేసిన తర్వాత వాళ్ళు కిచెన్ లోకి వచ్చి మీరు కొంచెం కర్మయోగ we can't give them అదేంటి చేయండి అని అంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు. So in that small inside there is a small dining room. So we ఒక were కింద లోపల ఒక చిన్న డైనింగ్ Nivasi. ఒక నివాసికి జన్మదినం చేస్తున్నారు. Heard that ఎవరైతే happy birthday song. సో వాళ్ళు ఎవరైతే గిన్నెలు కడుగుతున్నారో వాళ్ళు ఏంటి వాళ్ళు హ్యాపీ బర్త్డే పాట విని వాళ్ళని అందరిని ఆహ్వానించాము. వాళ్ళు తీసుకుని కేక్ తీసుకుని నేను లోపల అందరు చెప్పారు, అవి లోపల పెద్ద అందరికి పెద్ద ఏంటి మేము పాట్స్ అంటే గిన్నెలు తోముతున్నప్పుడు మేము సో అందరు మమ్మల్ని ఆహ్వానించారు, ఇలా పెద్ద If you want to be సంబరాలు అవుతున్నాయని. కానీ వాళ్ళు మదేంటి doing something. వాళ్ళు చెప్పారు, మీరు కుటుంబంలో చెందిన వాళ్ళు ఉంటే కనుక మీరు కిచెన్ లో కూర్చుని పని చేస్తూ ఒక కర్మయోగ చేస్తూ ముఖ్యమైన కర్మయోగ చేయడం అనే కాదు, ఒక పని అసైన్ చేయడం, పని చెప్పడాలు జనాలకి అది అప్పగించడాలు కూడా చాలా పెద్ద ముఖ్యమైన జాబ్ మా ఉద్యోగం. మీరు ఒకసారి అనౌన్స్ చేశారంటే 6-8 మంది వస్తారు. కానీ మన సహయోగం ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని ఒకళ్ళు చెప్పడం అని కాదు, మరేంటి కొంచెం ఒకటి శ్రద్ధ ఒకళ్ళు మన కుటుంబంలో శ్రద్ధ వహించి అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు పక్కకి వెళ్తున్నా కూడా ఎవరైనా మరేంటి కూరలు కడుతున్నప్పుడు కూడా మీకు మేము మద్దతు కావాలా అని అడగడము, వాళ్ళు లేదు పర్వాలేదు అని ఉండొచ్చు కానీ మీరు అనండి మరేంటి లేదు అది వాళ్ళ డ్యూటీ అని చెప్పి, ఇవాళ నేను ఈ పని చేయట్లేదు నువ్వు వదిలేయకుండా నన్ను బాబా ఒక ఏంటి మా పిల్లల కింద పెరిగిన అనుభవం ఏంటంటే తప్పకుండా ఒకళ్ళతో పంచుకోవడం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా యాక్టివ్ గా ఎప్పుడు కూడా ఏంటి యాక్టివ్ గా ఉండేది ఏంటి పనితోటి నిండున్నది అది మన కిచెన్ లో. పొద్దున మదేంటి స్నాక్స్ అని, టీ అని, బ్రేక్ఫాస్ట్ అని, టిఫిన్ అని, ఇలా భోజనం, మళ్ళీ సాయంత్రం కాలం, రాత్రి డిన్నర్, అలాగా ఏంటి ఎప్పుడు ఎల్లప్పుడూ పని ఉంటూనే ఉంటుంది. కానీ అది చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఈ యొక్క మొత్తము ఈ భావన ఒక యజ్ఞ కింద, ఒక కుటుంబం కింద చాలా ముఖ్యమైనది. అది నేను ఒకళ్ళని అభినందించాను అన్నది అది ఒక ఆధారం అన్నది కాదు, అది నేను హృదయం నుంచి చేసినది. నేను చెప్తున్నప్పుడు నాకు ఏదైనా అవసరం అదేంటి అవకాశం వచ్చి నాకు విన్నప్పుడు నేను ఇంత చేశాను, నేను అంత అదేంటి మేనేజ్ చేయగలిగాను. కొంతమంది ఉన్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసి ఉండకపోవచ్చు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి బ్రెజిల్లో ఉన్నప్పుడు పబ్లిక్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ వాపసు వచ్చినప్పుడు 8:30-9 అవుతుంది.
అది ఒక బుధవారం నాడు, మరుసటి రోజు గురువారము. ఈ ఆత్మలు పూర్తిగా క్లీన్ శుభ్రం చేసి ప్రతిదీ కడిగేసి, సో గురువారానికి చాలా మంచిగా తయారు చేస్తారు. మేమంతా ఇక్కడే కూర్చుంటాము, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తాము. అది ఒక అరగంట లోపల సమాప్తం అయిపోయింది. కానీ మామూలుగా అయితే ఇప్పుడు పరిస్థితులు ఏమవుతుందంటే ఇద్దరు కానీ ఒకరు కానీ వాళ్ళు కిచెన్ అంతా కడిగి శుభ్రం చేసి తయారు చేయడము, అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో ఉంటారు. నాకు నచ్చింది, నేను చాలా గట్టిగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వింటారని చెప్పేసి కుటుంబాలు ఈ యొక్క మొత్తంగా ఒకళ్ళనొకళ్ళు మద్దతు చేస్తూ సహయోగం చేస్తూ అలానే అభినందిస్తూ పొగుడుతూ, సో రోజంతా పాటు వంట చేస్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడి ఒక మనము వాళ్ళ రెసిపీ కనుక్కోవడం, గుర్తించడము, గుర్తించుకోకుండా వచ్చేయడము, ధన్యవాదాలు చెప్తూ చెప్పడము లేదా గుర్తించడము, ఇలాంటి భావనలు చాలా అవసరమైనది. చాలా Oh, for sure. అదే సరైన సత్యమైన భావనలు ఇవి. చాలా Those things yourself. Baba said మీరు అది చేసినప్పుడు and ఓదార్పుని, Baba సుఖాన్ని ఇచ్చే used భావనలు. English word. He said that cooking బాబా is ఇంగ్లీష్ వర్డ్ is a subject. And he used the English వంట word చేయడము subject. అన్నది Contains సర్వ్ both చేయడము subject అంటే and ఏంటి just as you're saying, an old brother from Miami was sharing with me today how అంద once చేయడము, పని చేయడం అన్నది ఒక సబ్జెక్ట్ అని బాబా ఒకసారి అన్నారు. ఒకసారి ఒక బ్రదరు, ఒక చిన్న వయసులో ఉన్న బ్రదరు అలా కూర్చుని ఉన్నప్పుడు మీరు వచ్చారు, మీరు తినలేదు అని చెప్పి ఒక భోజనం ఇచ్చారు, ఒక ప్లేట్. ఆయనకి చాలా ఇది ఒక అబ్జర్వ్ చేసి గమనించి ఇచ్చారని చెప్పేసి చాలా 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 ఆనందం వేస్తుంటుంది. దాది జాన్కి ఎలా చేశారని ఆశ్చర్యపోయి ఉంటుంది. ఎంత అనారోగ్యంలో ఉన్నా, పైన ఉన్నా కూడా, బెడ్ మీద ఒక వారం పాటు మంచం మీద ఉన్నా కూడా, సో మీరు కానీ చెప్పేవారు, కిందకి వెళ్ళండి, ఆ ఒక పర్టికులర్ డిబ్బాలో ఆ తల్లి దొరుకుతుంది, సో దీంట్లో ఉంటుంది. సో తనకి గుర్తుంటుంది, మీరు అసలు మన ఇంటి కిందకి వెళ్ళలేదు వారం రోజుల పాటు. కానీ ఇదే నేను నా ఒక చుట్టూ నా ఒక స్థానంలో నేను బానే ఉండొచ్చు, కానీ మీరంతా ఉదాహరణ, అందరికీ ఉదాహరణ అవ్వడం. సో మీరు మోహినీబెన్ మీ దగ్గరికి అన్ని విషయాలు వస్తాయి, యజ్ఞం మొదలు నుంచి. సో అన్ని లోకాల విషయాలు కూడా మీకు తెలుసు, మాకు తెలియనివి. మీకు అన్ని పరిస్థితులు, అందరూ జనాల గురించి మీకు తెలుసు. మీరు ఆధారపడతారా ఎవరైనా దీని గురించి ఏంటి కథలు చెప్పకుండా, కానీ ఒక సారాంశం, ఒక కథ, ఒక సారాంశం చెప్పగలిగిన వాళ్ళు, దాంతో ఏమైనా బరువు ఉందా, అంతటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏమైనా బరువు ఉందా? నేను మయామి గురించి చెప్పగలుగుతాను, కానీ నేను ఇంకా దానికంటే ఎక్కువగా చెప్పలేను. మీకు మొత్తం బీకే ప్రపంచం అంతా మీకు తెలుసు. దానికి ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా టోలీ వచ్చినప్పుడు, నేను టోలీ లండన్ కి పంపించాను అనుకోండి, ఆర్ ప్రతి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కూడా టోలీ ఉంటే ఆ మనిషి అడుగుతారు, మీరు ఆ టోలీ పంపించాను, మీరు దాని రుచి చూసారాను. సిస్టర్స్, సో టోలీ వచ్చింది, అది మనల్ని నుంచి మదేంటి ఎక్స్పెక్ట్ చేస్తారు, మనము టోలీ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వివరాలు అది. సో ఇలాగే దాది జాన్కి వివరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి వచ్చింది, దాని రుచి ఏమిటి అని వివరాలు తెలిసడం ఉండడం అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాగే దాది జాన్కి కూడా ఏంటి,
సో అలానే దాది జానకి ఏ రోజు ఏది తినిపించాలి, ఏది పంచాలి అని చెప్పేసి. అలానే బ్రహ్మబాబా కూడా ఫలాలు వచ్చినప్పుడు అంటే బ్రహ్మబాబా గదిలో కూర్చున్నప్పుడు ఒకళ్ళు మామిడి పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ సో ప్రత్యేకమైన ఫలాలు వచ్చి ఉండేవి. ఇది కూడా ప్రేమ అన్నది ఏంటి టోలి ఫలాలు అది విలువైనవి. యజ్ఞ ఏంటి ఒక భాషను ఇవ్వడమే కాదు, మీకు కావాల్సిన చాలా కావాలి, ఆహారం కావాలి, ఫలాలు కావాలి. మనం ఎంత శ్రద్ధ తీసుకోగలిగితే బోలిదాది అన్నట్టు పొద్దున్న ఉదయాన్న 7 గంటలకి దాదీజీ దగ్గరికి బ్రహ్మ భోజనం అంటే ఏంటి ఉన్నది అది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మాదేంటి. సో దాంట్లో ఒక ప్రాముఖ్యత, ఒక యజ్ఞ గురించి వివరాలు తెలుసుకోవడము. మనం కథలు ఎలా వింటాం మళ్ళీ మీకు అర్థం చేసుకుంటే కనుక మీ బుద్ధిని ఎక్కడ ఎక్కువ చోటకి అదేంటి ఒక ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేయకుండా, వాక్యాలు చేయకుండా. సో అందరికి అలవాటైంది, జనాలకి అలవాటు ఉంటుంది కథలు తీసుకురావడము. నేను నాకు ఎంత కావాలో అంతే వింటూ సారాంశాలు నేను వింటాను, కానీ నాకు ఎంత అవసరమే అంత ఉంచుకుంటాను. ఇంత ముందు పంచుకుంటున్నప్పుడు విషయం ఒకసారి చాలా పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుంది. బాబా రిట్రీట్ నుంచి బాబా ఒక పిల్లలు ఆ పెద్ద యాక్సిడెంట్ లో ఉన్నారు. సో నేను అది చూసినప్పుడు అక్కడ మృత్యు శరీరాలని చూస్తూ హెలికాప్టర్స్ ని చూస్తూ 2 గంటల సేపు ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉంది. దాని తర్వాత కళాబెన్ కూడా నాతో పాటు ఉన్నారు. సో ఫోన్ ఆఫ్ ఉంటుంది. సో వాళ్ళందరూ అందడానికి చూస్తున్నారు. సో చీఫ్ వచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. సో ఎవరైతే వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి సో ఆ కార్లు అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఒకళ్ళు ఏం చూడాలి అని చెప్పి అండ్ ఎవరిని వదలాలని చెప్పేసి సో ఏదో విధంగా మద్దతు చేయాలని చెప్పి. కానీ ఆ ఒక సీన్స్ ని ఎంత పట్టుకుని ఉండగలుగుతాము సో నేను కావాల్సినది గుర్తుంచుకోవడం, కావాల్సిన దృశ్యాలని ఉంచుకోవడము. మనం ఏం చేయాలి, మద్దతు చేశాము, పోలీసులు ఎలా అభినందించారు అని. ఎందుకంటే నేను చాలా జాగ్రత్త వహిస్తాను. ఎందుకంటే లోపలికి వెళ్ళింది అని అంటే ఏదో విధంగా ఎప్పుడప్పుడు బయటికి మళ్ళీ మీ ముందుకి మళ్ళీ వస్తాయి. ఒకసారి వైట్ హౌస్ కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అవ్యక్తి భవన్ అంటాము, మొట్టమొదటిసారిలో మూవ్ అయినప్పుడు దాది రతన్ మోహిని వచ్చి ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అన్ని అంత సామాన్లన్నీ ఉండింది, కానీ and then so many emotions connected with that scene. So I think we all have to keep Baba in between. మనందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ దృశ్యాలని, దాని కథలను వినడానికి, దాని ఒక బాధలు ఏంటి కానీ బాబాని మధ్యలో ఉంచుకుంటే బాబా వినాల్సి ఉంటుంది. నేను వినేది పద్ధతి ఎలా ఉంటుందంటే బాబాని నా ముందు పెట్టుకుని బాబా మద్దతు చేయాలి అని చెప్పేసి అనుకుని, లేదు నేను చేస్తాను అని చెప్పి, నేను సకాశిస్తాను అని చెప్పి. కానీ ఓకే అని చెప్పిన అన్నా కూడా, సరే అన్నా కూడా, ఇది కార్మిక్ అకౌంట్, ఇది ఒక బాబా ఒక్కరే తొలగించగలుగుతారు. బాబాని మా దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇవ్వగలుగుతారు. ఇది మన చాలా పెద్ద కుటుంబము. ఈ మధ్య రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక సిస్టర్, ఎవరో ఒక సిస్టర్ శరీరాన్ని వదులుతున్నారు. మీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇండియాలో మధుబన్ రోజరీలో మీరు ఈ సిస్టర్ శరీరం వదిలారు, ఆ సిస్టర్ మరణించారు అని చెప్పి. సో మనకి ఏం చేస్తారు, మీరు శుభ భావనాలు ఇస్తారు. ఎక్కడ ఆత్మలు ఉన్నా కూడా 110 మంది శరీరం వదిలారు ఈ కోవిడ్ ఇంట్లో. అందరూ సీనియర్ పెద్దలు, సీనియర్స్. ఒకసారి చెప్పారు, ఒక సిస్టర్ ఆహ్వానించారు, తను ఆహ్వానించారు, మరణించారు. తర్వాత అలాగే ఇంకో మరణించారు.
అలానే కోవిడ్ అయిపోయినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు అలాగా శరీరాలను వదిలారు. సో నా దగ్గర పెద్ద లిస్ట్ వచ్చి నాకు పంపించండి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి గౌరవనీయమైన అదేంటి మా గౌరవం ఇవ్వాలి అని రతన్ మోహిని దాదికి లెటర్ రాసినప్పుడు భోగ్ మెసేజ్ ప్రతి ఒక్కళ్ళకి అదేంటి మరి వెళ్ళాలి అందరిని చెప్పి దాది రతన్ మోహినికి లెటర్ రాశాను. దాని తర్వాత ఒక ఏంటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళ దాకా సేవ చేసినప్పుడు వయసుకి కోసం అని కూడా శరీరాన్ని వదిలారు. అలాగే ఈ రకరకాల వైరస్లు ఈ మధ్య కాలంలో ఇంకా ఉన్నాయి. చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే మనందరికీ మనం విని కానీ ఏది అవసరమో అదే ఉంచుకోవడము. అది వాళ్ళు ఎలా అంటే వాళ్ళు బాబాతోటి పంచుకుంటున్నట్టుగా. దాది గుల్జార్ దాది పంచుకునే వాళ్ళు. ఒకసారి ఒకళ్ళు సేవ గురించి ఒక్కసారి కష్టాలు దాది వింటూ ఉన్నారు. అది బాబా దాది వినడము బాబా విన్నట్టుగానే. లేదు అంటే బాబాకి తను చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ కోసం సందేశం తీసుకురావడము, వరదానం తీసుకురావడము, ఒక లెవెల్లో వాళ్ళకి మరేంటి విని తన బాబాకి చెప్పి దాని తర్వాత మరి డ్రామాలో సీన్ అని చెప్పి అతీతంగా ఉంటూ కొంతమంది ఆ కథల గురించి మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ అది నాకు అనవసరం అని అనిపిస్తుంది. You never have the మీరు experience an overload. మీకు అదొక బరువు అనే అనుభవం ఎప్పుడు అనిపించలేదా? ఈ బరువు ఈ యొక్క వివరాల ఏంటి బరువు అని మీకు ఎప్పుడు ఎక్కువగా బరువు అనిపించలేదా? సో మీ దగ్గర నుంచి పొందాలి అన్న అవకాశం కోసం కానీ అవసరము. సో బ్రదర్ దేవ్ చెప్పినట్టు మరి గిన్నెలు రోజంతా మీరు మాట్లాడుతున్నారు అయినా కూడా మీలో వాళ్ళలో ఆ ఒక అలసట కనిపించలేదు అని చెప్పి మీ వరదానాలు మీరు దానికి తగ్గట్టుగా మీ వరదానాలు దాని గురించి కూడా దొరకడము. ఒక సమయం ఉండింది కొన్ని సంవత్సరాల కిందట. నేను ఒకసారి ఒక దేశం నుంచి 22 మంది టీచర్స్ ని కలవాల్సి ఉండింది. నేను దాది రూమ్ నుంచి ఉండే వాళ్ళం. సో నేను వాళ్ళు వచ్చిన తర్వాత 12 దాకా చాలా అలసట ఉండింది. దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాము కొంచెం సమయం. నేను ఎందుకు నన్ను అలసట అనుభవం అవుతున్నాయి. సో నాకు రియలైజ్ అయింది ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ నా పవిత్రమైన హృదయం నుంచి నాకు ఎలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆశ మీద ఉండింది వాళ్ళతోటి అని చెప్పేసి అలసట అనుభవం అవుతోందని చెప్పి రియలైజ్ అయ్యి సో నేను ఒక పవిత్రమైన వాళ్ళ దగ్గర నుంచి వింటూ నా పవిత్రమైన దాని నుంచి నాకు కొన్ని సలహాలు ఇవ్వడం మళ్ళీ పూర్తి చేసుకుని నా ధారణ తప్పకుండా ఒక్కొక్కళ్ళది వాళ్ళ యాత్రలో ఉన్నారు కాబట్టి నా ఒక స్థితి కానీ నా ఒక ధారణ బట్టి నాది తేడా ఉంటుంది. ఒకసారి మనోహర్ అది చెప్పారు. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా తెలివైన మీరు ఇంకొకరి మీద మీలాగా ఉండాలి అని చెప్పేసి అని ఆశపడ్డము నిరీక్షిస్తే కనుక మీకు దుఃఖమే ఉంటుంది. ఒకటి ఆశపడ్డం అన్నది భావన ఒకటి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే మనం భావన అందరి కోసం ఉండాలి. వాళ్ళ ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము వాళ్ళ ఒక మంచితనం కోసం అని చెప్పేసి సో ఇది ఈ యొక్క ప్రతి ఒక్కరి కోసము మంచి పవిత్రమైన భావన పవిత్రమైన దృష్టి ఉండాలి అని చెప్పి నేను సిస్టర్స్ కి నేను శారీరకంగా నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు చెయ్యండి కానీ నేను యోగా చేస్తాను. అలాగే మేము అందరితోటి పంచుకుంటాం. సో మీరందరూ కూడా సరిగ్గా చేసుకుంటూ
సో మంచి ఆరోగ్యము తోటితో మీరు చేసుకోగలిగేటట్లుగా నేను పంచుకుంటాను. పెద్ద కథలు తప్పకుండా వస్తాయి. కొన్నిసార్లు ఇది ఎలా అవుతుంది అని అనిపించవచ్చు, కానీ అది అవుతోంది, అది సత్యము. కానీ దాన్ని ఎలా మద్దతు చేయను? నాకు ఈ మధ్య నేను చాలా ఏకాంతంలోకి వెళ్తాను. ఈ మధ్య ఏంటి బాబా ఏంటి అంటున్నారు? సో నాతోటి ఆశ పడేది ఏంటి అంటే సమాధానం ఏంటి ఆశిస్తున్నారు? ఇంకో విధంగా ఏం చేయాలి అని అది ఒక్క బాబానే మద్దతు చేయగలుగుతారు. నాకు అది ఎలాంటి ప్రభావము ఇంకొకళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ ప్రభావం నాకు అవసరం ఉండకూడదు. దీది మన్మోహిని ఒకసారి చెప్తున్నారు, బ్రహ్మ బాబా చెప్పారు, మీరు నా ప్రభావించకండి, ఎలాంటి నేను శివబాబా ఇంకా నేను వినాలి అని చెప్పేసాను. నేను అది ఎప్పుడూ మర్చిపోను. నేను ఏది అనాలో అది బాబా చెప్పింది. సో మీరు ఎప్పుడు మీతోటి ఒక వాదన కానీ బాబా తోటి లేకపోవడము, లేదా ఒక బాబా తోటి ఎలాంటి ఏంటి వాద వివాదాలు లేకపోతే ఎక్స్క్యూజెస్, సో అది ఏముండడం, అది దాని ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పడం బాబా తోటి లేదు కదా అని చెప్పంటే సాకులు అలాంటిది ఏం లేదు. కానీ సో మీరు మీ ప్రత్యేకతతోటి ఎదగడం. సో నేను ఇప్పుడు చూసింది ఈ అవ్యక్తి పరివారం, ఈ హోంవర్క్, ఈ సాధన, ఈ ప్రాక్టీసెస్, నేను రోజంతా హోంవర్క్ తీసుకున్నదల్లా రోజంతా చేస్తాను. అది చాలా మద్దతు చేస్తుంది. బాబా అన్నట్టు మనసు బుద్ధి చాలా సూక్ష్మంగా, చాలా శుభ్రంగా, స్పష్టంగా బాబా తోటి కనెక్ట్ అయ్యి ఉండి, నేను ఎప్పుడు పూర్తిగా విన్నానో లేదో ఎప్పుడు సమాధానం ఆల్రెడీ ఉంటుంది. బాబా మనకి గైడ్ చేస్తారు. సో ఇది నేను వినిన తర్వాత ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి. సో నాకు ఆ వ్యక్తి పరివార్ ఎలా ఇది ఇచ్చారో నాకు తెలియదు, కానీ బాబా ఎలా ఇచ్చారో, ఎవరైతే మదేంటి నిజంగా మదేంటి సాధన చేయాలనుకుంటున్నారో ఒక్క పాయింట్ అన్నా కూడా మురళి వినడం చాలా అవసరము. మదేంటి ఏకాంతం, ఏకాగ్రత అది అంతా పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు అది చాలా మంది వింటున్నారు, వాళ్ళలో మార్పులు చాలా అవుతాయని. But your progress, and I'm not talking మీ now యొక్క about giving classes and things, but that your పురోగతి, internal progress మీ అంతర్గత పురోగతి is making us also move forward. మమ్మల్ని కూడా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తోంది. మనం ఇంత ప్రతిరోజు సాయంత్రం పాటు మనం అంతా 18 నెలల నుంచి ఎలా కలిసి ఉన్నామన్నది చాలా అద్భుతమైన విషయం. ఇది కలిసి చేసే పురుషార్థం కూడా చాలా మంచిది, చాలా తేలిక, చాలా ఆనందము, చాలా పంచుకోవడానికి అవకాశము. చాలా నాకు ఈ మధ్య ఎంత ముఖ్యం ఇది అన్నది తెలిసింది. అది ఆహ్వానించడం, ఆత్మల్ని నన్ను ఆహ్వానిస్తున్నట్టు, ఇన్వోక్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇవాళ నాకు నేను వచ్చినప్పుడు గ్యాలరీలో ఇక్కడ అంతా అంతా ఫుల్ ఉంది. సో ఆ ఇన్వొకేషన్ బాబాని and I share whatever I feel. Yeah. Anyway, welcome to Peaceful Village. Thank you so much. I'll see you in a minute. ఇన్వోక్ చేస్తారు అంటే This is nice సహాయం to be able to pop చేస్తారు. into. ఇప్పుడు నాకు ఏది అనిపిస్తే బాబాని వాళ్ళు అందరూ What is your ఆహ్వానిస్తారు. some lovely points? I really like this అప్పుడు thing. నాకు అనిపించింది, నాకు చేయాలని అప్పుడు అనిపించినా, బట్ ఆహ్వానించింది చూసి వచ్చి నేను పంచుకోగలిగింది పంచుకుంటాను. బ్రదర్ దేవ్, Yeah, it's very nice. మీరు Yes, Dev. Yeah, I think really at the core సారాంశం is quality of care.
ఇది ఒక నాణ్యత, ఒకళ్ళని శ్రద్ధ వహించడము, కేర్ తీసుకోవడము, అన్ని గమనించే గమనించి అభినందించి, సో ఆ శ్రమని గమనించి అభినందించి, అది దాని యొక్క నాణ్యత. కుటుంబ సభ్యుల్ని ఒకళ్ళు చూసుకోవడం. క్రిందటి శుక్రవారం నాడు ఒకళ్ళని సొంతాన్ని రక్షణ చేసుకోవడం చాలా ఎంత ముఖ్యమో. సో అందుకని మనం ఏది విన్నా అది సారాంశంలో ఉండాలి. అది మన మీద మన ఆలోచనల మీద ప్రభావం లేకుండా ఉండడం చూసుకోవడం. నాకు అనిపించింది ఇవాళ ఆ విషయం మళ్ళీ వచ్చింది అని చెప్పి మళ్ళీ దాని గురించి సో చాలా వివరాలు అలా తీసుకోకుండా ఆ సారాంశమే ఉంచుకోవడము. మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు ఏది అవసరమో అది మీ దగ్గర ఉంచుకోండి. ధన్యవాదాలు. You also still find stories, right? Way more stories. Okay, thank you. And It's ఇంకా good. కథలు ఉన్నాయా అంటే ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇది ఇంత మంచిది, మీరు మిమ్మల్ని మేము ఇంకా గుర్తించగలుగుతాం.